ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా కైలాసం వెళ్ళినాడా నరసింహ జయగాలమ్మ ఏంటి ఇట్లా పోతాడండి వానికి గంట ఉంది అని కొడుకోలేదు అంటే గంట ఉంది అని కొడుకోలేదు అట్టండి పోరాడు కాబట్టి భయపడిపోతాడు నువ్వు ఆ దూరం రాదామా అని అంటున్నా తప్ప పోరాడు కాబట్టి భయపడి దూరం వస్తుండు నువ్వు ఆగవన్నా ఏమన్నా ఎంతమంది అడుగు నేను అబద్ధం ఆడను ఎప్పుడైనా ఉండదు మా కరుణించి నీకు ఎట్లా వస్తుంది తల్లి అని నీ నోరు ఎట్లా వస్తుంది నాలుగు ఎట్లా వస్తుంది కళ్ళు పోతాయి ఎవరికి నీ కళ్ళు పోతాయి నీకు సిగ్గులు ఎదురా బాగా ఉంటుంది తాతయ్య ఇప్పుడు అంటు తాతయ్య స్త్రీలు పురుషులపై పడకపోతే ఈ పురుషుడు విధంగా వచ్చేది వాడు వేస్ట్ గాడు ఉన్నట్టు వేస్ట్ గాడు నేను అప్పుడే అనుకున్నా బల్ల చదువుకుంటేప్పుడు అనుకున్నా నేను వాడు ఒక్కడే క్లాస్మేట్ అయితే నేను చదువుకుంటేప్పుడు నేను ఇట్లుంటే వాడు ఓ బయట 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 తిరిగేది ఆ పారుగోడు ఉంది పారుగోడు అవతల దునికి దావురుగాడా ఏమిటి దావురుగాడు పెద్ద దావురుగాడు పెద్ద దావురులో పెద్ద దావురుగాడు శ్రీలిచ్చు కంటే అట్లా కాలేసుకునే కరెక్ట్ కాదు కాదు కాలేయద్దు పోరని కాలేసుడు తప్పు అంటున్నా తప్పు అంటున్నా భయ్ కాలేసుకోవడం తప్పు అంటున్నా మంచిది కాదు అదే కాదు సారంగా సారంగా అమ్మా జనని రావాయిగా లేదమ్మా నా పౌరం అగో మా జనకుడు వస్తుంది నీ శిరస్సుకు వచ్చి మా జనకుడు వస్తుంది నీ శిరస్సుకు వచ్చి గవర్నమెంట్ వస్తున్నావు మా జనకుడు వస్తున్నాము
వాడికన్నా నేను నయం. వాడు ఇట్లా లేపని వస్తుడు ఇట్లా అనుకుని వచ్చి అంతేనా సారంగా నీకు అప్పుడే చెప్పిన సమయం ఇదేరా స్వామికి రారా తమకము మిచ్చేనురా తాళగ చాలను ఆ మొదలు తీసిన ఆ బాణములకు నా మతి మానసపు తాళకుంటుందిరా మొదలుస్తుందిరా ఆ బాణం నీకు సన్ను పోతాయిరా రెండు కన్ను పోతాయి మాకు సంగతి తల్లి తమకము మించాలని తల్లివి నీవు చెల్లది నీకు తమకము మించేదని తనయుని కోరుట ఇలాంటి బుద్ధులు నీకుంటే తమకము మించేదని తనయుని కోరుట మంచిది కాదు. తల్లివి నీవు ఈ మాటలు చెల్లమంటున్నావా? నువ్వు ఎంత పాపాత్పురాలవు, నువ్వు ఎంత పాపాత్పురాలవు, నువ్వు ఎంత కులద్రోహి రాలవు, పాపాత్పురాలను తల్లినా నేను? అవును నా తల్లివై నీకు తల్లినా? నువ్వు తల్లివై కుమారుడు కోరుట నీకు ధర్మతేనా? ఎట్లా అనుస్తుందిరా నీకు? ఎట్లా అనుస్తుందిరా? తల్లివారు అడిగమంటారు తల్లి
ఏమని చుట్టివి దుర్మార్గురా ఏమంటున్నది ఈయనంత వేస్ట్ అని పట్టుకునే బదులు ఇంకొంచెం చేసుకుంటే మంచుకున్నాం అంటుంది నీకే ఏది లేదా మరి ఏం లాభం తల్లిని కానురా వీళ్ళనైతే అల్లరి వేల ప్రాణ వల్ల రావేరా ఈ అల్లరి ఎందుకు చేస్తున్నారు నాతోటి నీవు రాక నీవు ఈ ఒడిస్తాము మేడం వచ్చి నాతోని ప్రేమ చెందిపోక అల్లరి చేస్తున్నావు ఎందుకు రా తల్లిని కానీ వెళ్ళాలని మరి నీ సతీ భార్య నీకు నాకు లగ్నం చేశారు కత్తికి బాగా కట్టి లగ్నం చేశారు ఇదిగో ఈ ఫోటో ఎవరిదో ఏముందో బామారి ఎవరిదో ఈ ఫోటో ఆడుతుంది ఓ అంటే బామర్దేగా ఈ ఫోటో ఎవరిది నీ ఫోటో నాకు ఈ ఫోటోలు పంపించి నీ గుద్దంతా అలగొడతారు ఆవు జరైనాక నువ్వు చేసుకోపోతే గుద్దల కాలు తీసేస్తాం ఆడ వారేస్తాం అయితే సారంగధరునికి చిత్రాంగికి లగ్నం చేద్దామని చెప్పి నాకు ఈ ఫోటోలు పంపించారు నీ ఫోటోలు పంపించారు నాకు నీ ఫోటోలు పంపిస్తే నీ ఫోటోలు చూసి నేను చూడకున్నా కానీ నీ ఫోటోలు చూశాను నీ ఫోటోలు చూసి నేను ఎంతో భ్రమపడ్డాను కానీ తీసుకొచ్చి నీ అయ్యకు లగ్నం చేశారని చెప్పాను నేను ఒప్పుకుంటున్నా నేను ఒప్పుకోను నీ అయ్యగాడు నా ప్రతి నీవు నా ప్రతిష్ఠుని నీవు నా భర్తవు నేను నీ సతిని కాదు తల్లిని కానురా వెళ్ళాలనైతిని అల్లరి వేల ప్రాణం వల్ల రావేరా లేదు చెప్తావా స్వామి శరణమయ్యప్ప కులముల చంద్రుడు అయితే కులముల చంద్రుడు గురువుల భార్యను క్రమమును తప్పాకను కాంచనుడు ఆయను సంగడ చేరిను అంటే ఏం చేసినట్టు అన్నాడు బృహస్పతి 30 కోట్ల దేవతలకు ఎవరు బృహస్పతి ఎవరు కులగురు 66 కోట్ల రాక్షసులకు ఎవరు శుక్రాచార్యుడు అయితే బృహస్పతి ఆ బృహస్పతి ఆయన నాడు చంద్రుడు ఏం చేసినట్టే 16 కళలు చంద్రుడు ఆ చంద్రుడికి ఏం చేసినట్టే ఆ బృహస్పతి దగ్గరికి వచ్చి ఆ విద్యా విలువతములు నీతి మార్గములు జ్ఞానబోధములు నేర్చుకుందామని చెప్పొచ్చిండు ఎవరు వచ్చారు ఆ చంద్రుడు వచ్చిండు ఆ చంద్రుడు వచ్చినప్పుడు ఏం చేసినట్టే అతనికి అలాగే ఒక పరద కట్టినప్పుడు ఈ యొక్క ప్రజవారికి అందరికి నేటికి కూర్చోబెట్టి చెప్పుడు ఎవరు బృహస్పతి దేవతల పిల్లలకి బృహస్పతి ఆ బృహస్పతి చెప్పి ఒక రోజు ఏం చేసినట్టే అక్కడ యజ్ఞం తలపెట్టాలి దేవతలకు ఆ యజ్ఞం తలపెడితే నేను పోతున్నా తారా ఆ బృహస్పతి భార్య ఎవరు తారాదేవి ఆ తారాదేవిని కాపుచ్చిపోయాడు ఎవరు ఇక్కడ వీళ్ళందరికీ నువ్వు రాసి ఇవ్వాలి కానీ విద్యా వినోదం నీతి మార్గములు వీళ్ళకి మొత్తం ఏమి లేకున్నా వీళ్ళకు రాసి నువ్వు కానీ ఆ చంద్రుడి ముఖం చూసేది లేదు ఆ చంద్రుడితో పలకరించేయలేదు నేను రావాలి ఆ చంద్రుడికి విద్యా వినోదం నేర్పాలి అంతవరకు నువ్వు ముట్టుకోవద్దు అతని దగ్గర పోతూ చూడవద్దు అని చెప్పిండు ఎవరికి చెప్పిండు తారాదేవి చెప్పిండు ఆ తారకు చెప్తే ఈ తార ఏం చేసింది ఇక్కడ బృహస్పతి పోయినాక చూసింది యజ్ఞం పోయినాక చూసి ఏం చేసిందంటే మరి ఇంతమందిని ఇక్కడ అందరికి కూర్చోబెట్టి ప్రజవారంతా పడతాడు ఇక్కడ చూసుకుంటా చెప్పుడేంది మరి ఒక్కరికే పరద కట్టాలనే ఉందా అవసరమే ఉందని ఈ చంద్రుడు అనగానే ఇందా మరి ఇతని ముఖార మీద మన దృష్టి ఎత్తుందో అయితే ఈ చంద్రుడి ముఖార మీద మన చూస్తా ఒక్కసారి ఇతని పలకరించి చూస్తే నా యొక్క అమ్మాయి పడదాలగా ఒక్కసారి పలకరిస్తే నా యొక్క నోటితోనే చెప్పి అక్కడ తారాదేవి చక్క పోయి ఆ చంద్రుడిని చూసింది ఆ చంద్రుడిని చూసేంత మాత్రంలో ఆ తారాదేవి గిరిన దిగి అక్కడ కింద పడిపోయింది ఏంది శుక్కల చంద్రుడు నాటి చంద్రుడు 16 కళల చంద్రుడికి ఇటువంటి భర్త నాకు దొరికితే బాగుండు
ఇతనితో ఒక్కరోజు ప్రేమించినా నాకు నిండా 100 ఏళ్ళు తిరిగి 100 ఏళ్ళు తిరిగి చెప్పి అన్నట్టు అక్కడ ఎవరు ఆ బృహస్పతికి ఏది తారాదేవికి అనిపించి ఏం చేసింది అమ్మ వలదు నువ్వు గురువార్యం ఈ గురువార్యతో నేను పొందికే చేస్తే ఆ పాపం నాకు శాపం జరుగుతుంది మీరు శాపం ఇస్తే నేను నా యొక్క బస్వా బూడిదైపోతాను నేను మీరు ఎట్టయినా మీరు మునులు కాబట్టి ఆ శాపం వద్దామా అని చెప్పాడు ఎవరు చెప్పారు చంద్రుడు వినగా ఆ చంద్రుడితో ప్రేమించి ఆ ఇద్దరు ఆ బృహస్పతి వచ్చే వరకల్లా అదే పడక మీద కూర్చున్నారు అదే పడక మీద కూర్చునే వరకల్లా ఆ బృహస్పతి చక్కగా వచ్చి చంద్ర అక్కడిక్కడ చూసే వరకు తారాన్ని కూడా వచ్చాడు తార ఆడు చేతులు పక్కన కూర్చొని ఇద్దరు ప్రేమించుకుని మంచి పడక మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి వచ్చి చూసాడు ఆ బృహస్పతి వచ్చి చూసి ఏం చేసిందంటే ఒరే చంద్ర నా విద్య నేర్చుకొని నా బుద్ధి నేర్చుకొని నా భార్యను నువ్వు కూంజావు కాబట్టి నా భార్యతో నువ్వు పొందిక చేసినావు కాబట్టి నీ 16 కళ్ళు మారిపోవు అని చెప్పి శాపం ఇచ్చాడు ఎవరిచ్చిరు చంద్రుడు ఏది బృహస్పతి ఇచ్చేసి ఆ బృహస్పతి ఇస్తే 16 కళ్ళు మారిపోయి ఎవరి చంద్రుడు ఆ 16 కళ్ళు మారిపోయే వరకలా వింటున్నామా అయితే ఆ 16 కళ్ళు మారిపోయినాయి ఆ 16 కళ్ళు మారిపోయే స్వామి కృతాయుధం కృతాయుధం ద్వాపార కలియుగం ఈ కలియుగానికి సృష్టికర్తము పొద్దుగాల ఒకరు సూర్యుడు రాత్రి చంద్రుడి మీ ఇరుగురు వనదములు రాత్రి పౌర్ణమి ఇద్దరు కాపు కాసేట్టు ఈ యొక్క భూలోకానికి పుట్ట ఎందుకను పుట్టేది ఉంది పెరిగేది ఉంది మీ సృష్టికర్తలం అయితే ఇప్పుడే మాకు ఇక్కడ సర్టిఫికెట్ మరి ఎట్లా కావాలని చెప్పిపోయి ఆ బృహస్పతికి వేడుకొని 2 పాదములు పట్టుకుంది బృహస్పతి ఒరే చంద్రుడు నీవు వచ్చి ఎందుకంటే నువ్వు వచ్చి బ్రతిమలాడి నా పాదములు పట్టుకుంటున్నావు కాబట్టి నీకు 16 కళలకు 8 కళలుండు ఒక 8 కళ్ళు మారిపోను కదా అని చెప్పాను శాపం ఏది మారి శాపం ఇచ్చాడు ఎవరికి చంద్రుడికి ఇప్పుడు ఉన్నది 8 కళ్ళే ఉన్నాయి చంద్రుడికి 8 కళ్ళే ఉన్నాయి 16 కళ్ళు లేవుగా కాబట్టి తారని సారిచ్చాడు తారా సరే తప్పే చేసిన ఒప్పే చేసిన నా సతి భార్య కాబట్టి మరి నా భార్య నేను వేరుకుంటున్నా వస్తావా అని చెప్పి అడిగాడు లే నాకు చంద్రుడే కావాలి సస్తే చంద్రుడితోనే సస్తా బట్ అతడే కావాలి కానీ నువ్వు చూసేట్టున్నావు దాడి గడ్డము కుంభా జడలు జనక చర్మము కాయి వస్త్రము కమగలము నేను చూస్తే పెద్ద పులి రూపులు అక్కడే ఉన్నావు మునీశ్వరుని కాబట్టి అతడు చంద్రుడైతే నాకు మంచిగా నాకు ఒప్పింది అని చెప్పాను అట్లా ఏమంటే కాదన్నప్పుడు నువ్వు చంద్రుడి మీద మోహం ఉండి నీ ప్రేమ ఉండి ఎప్పుడు చంద్రుడు పట్టుకున్నావో నెల పొడుపు రాగానే నువ్వు దూరం ఉంది కాక నువ్వు ఓరకుందు అని చెప్పి శాపం ఇచ్చాడు ఎవరు తారాదేవి ఎవరికి బృహస్పతి ఇప్పటికైనా నెల పొడుపు రాగానే చంద్రుడికి అక్కడ తారకు దగ్గర కాగానే సుక్క తారానికి ఎవరు ఆ 2 ఒక్కటి కాగానే మళ్ళా నెల పొడుపు రాగానే గత దూరం అయితే మళ్ళీ ఎందుకను ముని శాపం అందువల్ల అలాంటి శాపాలు ఉన్నాయి కాబట్టి ఆ శాపం ఇప్పుడు నరమానవుల కొరకు వచ్చిందంట సారంగా ఇదిగో నీవు అట్లా చెప్పినవా నేను కూడా ఒకటి చెప్తానంటవా చెల్లలి వారు చెల్లలి వారు చెల్లలి వారు చెల్లెలి వరుసన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టింప గిట్టింప పుడమి రక్షకుడు శ్రీమన్నారాయణమూర్తి అతడు అండాండ పిండాండ బ్రహ్మాండ మొత్తం ఏలేవాడే చెల్లెలి వరుసన శ్రీకృష్ణుడు రుక్మిణి దేవిని లగ్నమాడిండు అతడు మరి మనమార్త తప్పే ఉందని చెప్పండి పిల్లలు కూడా కన్నాడు మనం నరమానుడు మనమార్తే ఉంది అట్టగాక నీకు నాకు లగ్నం చేసింది ఎవరు చేసిరు నీ జనకుడు నాకు నీకు లగ్గమైతే నాకు తెలియదా నాకు నీకు లగ్గమైతే నాకు తెలియదు తెలియదా చెయ్యడు కాబట్టి కొన్ని చెప్పేది ఏంటి అమ్మా చెప్పమంటారువా హారికి పోగాలే
హైవడ వస్తున్నాం ఎందుకు హైవడ వస్తున్నాం ఎందుకు అని హరిమూర్తికి ఏమన్నావు అయితే హరి తెల్లు హరి అంటే ఎవరు పుట్టిపగిట్టి పప్పడం రక్షకుడు చుక్కలు తల్లున రాలిన సూర్య చంద్రాదులు గతులు తప్పిన ధీరము తప్పిన మాపడ సంగడిలిన దీన నేర నాజిమ్మ దీన వరియ వరజముకులార ఈ సూర్య వంశమందు భార్య ఒకటి రిపులపై దానం ఒకటి సత్యభాషణం ఒకటి నిక్షయంబు పట్టిన ఆయుధమైనా ఒకటి చేసుకున్న సతి అయిన ఒకటి ఆడిన మాట అయిన ఒకటి కాబట్టి నీలాంటి చేతులు చేయలేమమ్మా హరిమూర్తికి అన్ని చెల్లును కానీ అవును మన నరమానవులకు చెల్లమంట చెల్లెలు మన నరమానవులం కాబట్టి అమ్మా మన నరమానవులం అయితే దేవతలు మనల్ని పుట్టించే వాళ్ళకు రాదేమైతే చెల్తుందంట ఇగో రాదేమైతుంది అత్త అవుతుంది అవును కృష్ణునికి అవును రుక్మిణి ఏమైతుంది చెల్లి అవుతుంది అవును అతడు అందరు 16,000 గోపిక స్త్రీలతో పొందిక చేసుకుంటూ వచ్చిన వాడు ఎవరు శ్రీకృష్ణుడు అతనికి తప్పితార్థముడు తప్పులేదా తప్పు లేదు మనకు తప్పుందా మనకు తప్పు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నారు నీ మాటలు పాడుగాను నువ్వు ఇప్పటి వల్ల ఇప్పటికి వస్తావు తర్వాత పాప రావు నరసింహ